ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి ఘన నివాళి అర్పించిన నాయకులు, కార్యకర్తలు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన విదేశీ నిపుణులు, అధికారులతో పలు విభాగాలను పరిశీలించిన బృందం. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి నందు ఆత్మహత్య చేసుకున్న డయాలసిస్ మేల్ అసిస్టెంట్ సుధాకర్. సంఘ సేవకులు గొట్టుముక్కల భాస్కర్ రాజు పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు చలి నియంత్రణ రగ్గులు పంపిణీ చేసిన వారధి ట్రస్ట్. చాట్రాయి మండలం కోటపాడులో విజయవంతమైన కంటి వైద్య శిబిరం. జంగారెడ్డిగూడెంలోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి నిర్వహించారు. కాకర్ల కాంప్లెక్స్ సెంటర్ నందు రామారావు విగ్రహానికి టీడీపీ కేడార్ పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొని ప్రసంగించారు. సీనియర్ నాయకులతో పాటు కార్యకర్తలు పుష్పాంజలి ఘటించారు. ప్రజాప్రతినిధులు, టీడీపీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, సభ్యులు భారీ స్థాయిలో తరలివచ్చి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు. నందమూరి తారక రామారావు టీడీపీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు వచ్చిన మార్పులు, పథకాలు, అభివృద్ధి తదితర అంశాలను ప్రస్తావించారు. ఈ రోజున మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ జంగాడూం పట్టణంలో కాకర్ల జంక్షన్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తానికి ఇచ్చేసిన నాయకులకి, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలండి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా కూడు, గూడు, గుడ్డ అన్ని సమకూరేటట్టు ఉండేటట్టు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. ఆ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన ఈ పార్టీని పెట్టారో గానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పుడు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా, ఎన్ని సునామీలు వచ్చినా కూడా నిలబెట్టుకుంటా కార్యకర్తలే పార్టీకి బలంగా ఉండి అందరం కూడా ఇప్పుడు కూడా పార్టీని మళ్ళీ పడినా కూడా లేచి మళ్ళీ నిలబెట్టుకుంటూ తీసుకెళ్తుందండి. ఆయన పెట్టిన ముహూర్త బలవాన అటువంటిదండి. పేద ప్రజలందరికీ కూడా ఎన్నో రకాల ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ ప్రారంభించింది కూడా నందమూరి తారక రామారావు గారండి. కిలో 2 రూపాయల బియ్యం అయితే గానీ, ఇల్లు గానీ అన్ని ఇచ్చింది కూడా నందమూరి తారక రామారావు గారండి. ఇవన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకి రాజకీయంగా ఆయన బయటకు తీసుకొచ్చింది కూడా ఆయనేనండి. రాజకీయంగా ఆయన ఇవాళ రిజర్వేషన్లు ఇచ్చినా కూడా ఏదన్నా కూడా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు పెట్టిన ఇదేనండి. ఆయన 30వ వర్ధంతిని మేము ఇక్కడ అందరం కూడా చాలా ఘనంగా నివాళులర్పించుకుంటూ మేము తెలియజేస్తున్నాం. మరి ఈరోజు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా ఈ రోజున మన నందమూరి తారక రామారావు గారికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. మరి ఈ యొక్క తెలుగుదేశం పార్టీని 1982లో మన నందమూరి తారక రామారావు గారు స్థాపించడం జరిగింది. మరి ప్రజలకి ఏ వస్తువులు అయితే అందుతులేదో, ప్రజలకి ఎవరు సుఖశాంతుల్లో లేరని చెప్పి ఆ రోజున ఆయన పార్టీ పెట్టడం జరిగింది. మరి ఆడవారికి సమాన హక్కు, ఆస్తిలో సమాన హక్కు కానీ, కేజీ 2 రూపాయల బియ్యం కానీ, అలాగే ప్రతి ఒక్క పేదవాడికి కూడా ప్రతిదీ అందాలనే చలంతోటి ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకొచ్చారు. మరి ఆ రోజుని ఎంతో విజయంగా ఈ యొక్క పార్టీ ఘన విజయం సాధించి ఈ రోజు వరకు కూడా ఈ పార్టీ అలాగా కొనసాగుతుందంటే మరి నందమూరి తారక రామారావు గారు పెట్టిన ముహూర్తమే మన యొక్క ఈ పార్టీ బలం అని చెప్పి అందరూ తెలియవచ్చు. సెలవు తీసుకుంటారు. రాజకీయంగా అత్యున్నతమైన పదవులను ఇచ్చి తెలంగాణలో అయితే మరి ఆ రోజుల్లో జొన్నన్నం తినడం తప్ప వరన్నం తినే నిరుపేదలు ఎంతో మంది ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా కిలో 2 రూపాయలకి బియ్యాన్ని ఇచ్చి వాళ్ళందరికీ కూడా వరి అన్నం తినే భాగ్యాన్ని ప్రసాదించిన మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు 1982న పార్టీ స్థాపిస్తున్నా అని చెప్పేసి ప్రకటించిన వెంటనే మరి చిన్న పల్లెటూరు నుంచి పట్టణం వరకు కూడా స్పందించి అన్నకి నీరాజనాలు పెట్టిన ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళందరి త్యాగ ఫలంగానే మన ఈ రోజున ఇన్ని సంవత్సరాలు గడిచిన తెలుగుదేశం పార్టీ ఇంకా నిలబడిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి.
జంగారెడ్డిగూడెం ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి నందు డయాలసిస్ విభాగానికి చెందిన మేల్ అసిస్టెంట్ సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న సుధాకర్ సూసైడ్ లెటర్ రాసినట్లు తెలియజేస్తున్నారు. కుటుంబీకులు, బంధువులు సుధాకర్ ఆత్మహత్య చేసుకోవడంపై విచారం వ్యక్తం చేసి కన్నీటి పర్యంతమయ్యారు. ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకువచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాసుపత్రి వద్ద ధర్నా చేపట్టారు. తహసీల్దార్ శ్లేవజోజి పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడారు. సంబంధిత వ్యక్తుల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామమైన చాగల్లు విచ్చేసిన వివి వినాయక్ ను వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన వివి వినాయక్ ను వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు మర్యాదపూర్వకంగా కలిశారు. జంగారెడ్డిగూడెం మండల వైఎస్ఆర్సీపీకి చెందిన సీనియర్ నాయకులు బత్తిన చిన్న, ప్రకాష్, వేణు, పోల్నాటి చెన్నారావులతో పాటు పలువురు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన రంగా హాట్ మిక్చర్ పాండురంగ కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశారు. టీడీపీ కార్యాలయం నందు పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో నాయకులు పాండురంగ కుటుంబానికి చెక్కును అందజేశారు. 1,90,000 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పరిమి సత్యపండు, గుమ్మడి ప్రసాద్, కోనేటి చంటి, జుజ్జూరి శ్రీనివాస్ రెడ్డి, వెంపల రాజు పాల్గొన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ నాయకత్వంలో ఎంతో పారదర్శకంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు, బాధిత కుటుంబాలకు అందిస్తున్నట్లు కిషోర్ తెలియజేశారు. రమేష్ శ్రీదేవ్ గారిలో ద్వారా ఇది మనం ఇస్తున్నామండి. పేరు కొట్టగలుగుతూ పాండంగారావు గారు. ఆయన ఇలా అకాల మరణం చెందడం వల్ల తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మనకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు గారి ప్రభుత్వంలో అందరికీ కృతజ్ఞత. నా పేరు కుట్టుకెళ్ళిపూడి వరలక్ష్మి సార్. మా ఆయన గారు అనారోగ్యకరంగా హాస్పిటల్లో మళ్ళీ కొట్టుకెళ్ళిపూడి సూర్యపాండం గారు మా ఆయన గారికి హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ మరణించారని మేము సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకుంటే సార్ మాకు 1,95,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇచ్చారు సార్. గవర్నర్ సీఎం గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెంలో బుడ్డాయిగూడెం రోడ్ నందు ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకులు చెరుకూరు శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి, సీనియర్ నాయకులు స్వర్గీయ చెరుకూరి సుందరం విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పరిమి సత్యపండు, రాజాన సత్యనారాయణ, అబ్బిన దత్తాత్రేయ, అల్లూరి రామకృష్ణ, కన్నా కృష్ణ, చిట్రోజు తాతాజీ, షేక్ ముస్తాఫా, గుమ్మడి శ్రీదేవి, పగడం సౌభాగ్యవతి, కోటగిరి ప్రమీల, గుమ్మడి ప్రసాద్, కొండ్రెడ్డి కిషోర్, కోనేటి చంటి, గెడ సుబ్రహ్మణ్యం, దుర్గేష్, మానికల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో వక్తలు ప్రసంగించారు. ఈ రోజు మన అన్న ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి నిజంగా ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన వేళ విశేషంలో అందరూ కూడా అదే చెప్పుకుంటున్నారు. బడుగు బలహీన వర్గాలకు అనే నినాదంతో మొదలుపెట్టిన ఈ పార్టీ ఈ రోజుకు నేను గమనిస్తుంటే బడుగు బలహీన వర్గాలు అన్ని కులాల సంబంధం లేక, మతాలకు సంబంధం లేక మనందరం కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రాధాన్యతతో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అది ఏదో మన ఇంట్లో సమస్య కానీ అందరూ అసలు అతను పెద్దోడవని చిన్నోడవని వెనక్కి వెళ్ళి మనందరం కలిసి ఉంటే ఈ బలం అనే విధంగా నడవబట్టే నిజంగా ఈ కావాలనే తెలుగుదేశంకి ఎంతో బలం నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. అట్లా జంగారెడ్డిగూడెంలో శ్రీ చక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయంలో వేంచేసి ఉన్న అమృత బాణలింగేశ్వర స్వామికి విశేష అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు, హనుమంతరావు, తుమ్మలపల్లి వెంకటరమణ, నూకాంబిక సేవా బృందం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ రథసప్తమి పురస్కరించుకుని ఆలయంలో సూర్య భగవానునికి నివేదన కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పూజాది కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి, స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఓం శ్రీ మాత్రే నమః, శంభో శంకర మహాదేవ అంటూ నామస్మరణ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన 4 మాడవీధులు, 4 ముఖద్వారములు, 49 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభం కలిగినటువంటి
ఉన్నటువంటి శ్రీచక్ర సహిత శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో ప్రతి సోమవారం క్రమం తప్పకుండా ఆలయ కళ్యాణ కళవేదిక వద్ద మరి నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామి వారి ఉత్సవ లింగానికి పంచామృతాభిషేకాలు, అలాగే శుక్రవారం నాడు నూకాలమ్మ అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకాలు నిర్విరామంగా నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి అదే విధంగా ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాం సత్యనారాయణ గారు, అలాగే కమిటీ చైర్మన్ రొంగల ఆశీర్వాదంతో కూడినటువంటి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి వెండి చీర తయారు చేయించేటటువంటి బృహత్కరమైన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి అనేక మంది భక్తులు ఈ వెండి చీర తయారీలో భాగస్వాములు అయి ఉన్నారు. మరి మిగతా గ్రామ భక్త మహాజనులందరూ అమ్మవారి వెండి చీర తయారీకి వెండి రూపంలో గాని ధన రూపంలో గాని మరి ఇంట్లో వాడనటువంటి పాత వెండి పూజా సామాగ్రి గాని ఇచ్చి అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని తెలియజేస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో ఈ రోజు సోమవారం విశేషంగా శ్రీ శ్రీ నర్మదా అమృతాభాణ లింగేశ్వర స్వామి వారికి పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకం చేయడం జరిగి ఉన్నది. అలాగే మనకి ఆదివారం 25వ తారీఖు రథసప్తమి సందర్భంగా శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో సూర్య భగవాన్ యొక్క విశేష పూజా కార్యక్రమం ఉదయం 9 గంటలకి నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అలాగే కావున ఈ యొక్క రథసప్తమి సూర్య భగవాన్ యొక్క పూజలో భక్తులు 50 మంది కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. అలాగే మనకి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారికి విశేషంగా ఉదయం పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి విశేషంగా శుక్రవారం నాడు ఏకాదశి హారతులు ఇవ్వడం కూడా చాలా విశేషంగా అమ్మవారికి హారతులు ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తులు 50 మంది కూడా సోమవారం స్వామివారికి జరిగేటువంటి అభిషేక కార్యక్రమంలో, అలాగే 25వ తారీఖు రథసప్తమి ఆదివారం మన యొక్క ఆలయంలో 9 గంటలకు జరిగేటువంటి పూజా కార్యక్రమంలో, అలాగే శుక్రవారం నాడు అమ్మవారికి జరిగేటువంటి హారతులు షోడశోపచార పూజల్లో భక్తులు 50 మంది కూడా పాల్గొని స్వామివారి యొక్క విశేష పూజా కార్యక్రమాలు, అమ్మవారి యొక్క విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని పరిశీలించేందుకు విదేశీ నిపుణుల బృందం సోమవారం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంది. ఈ బృందంలో సీన్ హించ్బెర్గర్, డేవిడ్ బి పాల్, జియాన్ ఫ్రాంకో డిసికో ఉన్నారు. 6వ విడత పర్యటించారు. వారి వెంట కేంద్ర జల సంఘం, సిడబ్ల్యూపీఆర్ఎస్, సిఎస్ఎంఆర్ఎస్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అధికారులు ఉన్నారు. జలవనరుల శాఖ ఈఎస్సీ కె నరసింహమూర్తి, పోలవరం ఎస్ఈ రామచంద్రరావు, ఎంఈఐఎల్ ప్రతినిధులు, నిపుణులు ఆహ్వానించారు. ప్రాజెక్టు పనుల పురోగతిని జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ఎంఈఐఎల్ ప్రతినిధులు నిపుణుల బృందానికి వివరించారు. ఈ సందర్భంగా నిపుణుల బృందం గ్యాప్ 1, డి హిల్, గ్యాప్ 2, జీ హిల్, ప్రధాన డ్యాం ఎగువ దిగువ భాగాలు, డి వాల్, డి వాటరింగ్ ఛానల్, రాక్ఫిల్, క్లే స్టాక్ ప్రాంతాలను పరిశీలించారు. జంగారెడ్డిగూడెం పట్టణం 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి దివ్య సన్నిధిలో వార్ది ట్రస్ట్ వ్యవస్థాపకులు, శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణకర్త, 4వ వార్డు కౌన్సిలర్ వల్వల తాతాజీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి, జనసేన నాయకులు గొట్టుముక్కల భాస్కర్ రాజు జన్మదినం సందర్భంగా వారి వ్యక్తిగత వితరణతో వయోవృద్ధులకు చలి నియంత్రణలో భాగంగా రగ్గులను అందజేశారు. ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు అర్జున మురళీకృష్ణ పంపిణీ ప్రారంభించి ప్రసంగిస్తూ గొట్టుముక్కల భాస్కర్ రాజు జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం చేపట్టాలని తలచిన వలవల తాతాజీ స్ఫూర్తిదాయక సేవను ప్రోత్సహిస్తూ వార్ది ట్రస్ట్ ద్వారా దుప్పట్లను పంపిణీ చేయడం ఆదర్శమని అన్నారు. వలవల తాతాజీ మాట్లాడుతూ దాత భాస్కర్ రాజుకు వార్ది ట్రస్ట్ నుండి ధన్యవాదాలు తెలుపుతూ జన్మదిన వేడుకను వయోవృద్ధ సేవగా మలిచి గొప్ప మనస్సును భాస్కర్ రాజు చాటారని, పంపిణీ ప్రారంభానికి విచ్చేసిన అర్జున మురళీకృష్ణకు వార్ది ట్రస్ట్ సేవలకు దాతలే వారధని, సహకరిస్తున్న మిత్రులకు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ దాతల కుటుంబ శుభ సందర్భాలకు వారధి సేవా వేదిక నిలవడం తాతాజీ వారి మిత్రుల పారదర్శక సేవా కార్యాచరణకు దక్కిన గుర్తింపు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వలవల మేరీ సుశీల, రెబ్బ రంగమ్మ, బసవరాజు వేణు, కల్పల శ్రీనివాస్, కొత్తపల్లి నరేష్, ఉండ్రాజవరపు శ్యామల, బండార్ వీరలక్ష్మి, కంబాల పండు, దివార్ సింగ్, ఆనంద్ పాల్గొన్నారు. సోదర సమానుడైన గొట్టుముక్కల భాస్కర్ రాజు గారి జన్మదినం సందర్భంగా ఆయన జనసేన నాయకులు, ఎప్పుడు మంచి చేయాలని పరితపించే వ్యక్తి, ఎప్పటి నుంచో కూడా మన కార్యక్రమాలు చూసి వార్ది ట్రస్ట్ కార్యక్రమాలు చూసి తాతాజీ గారు నన్ను కూడా ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేయమంటాం. ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
మరి ముఖ్యంగా ఈ చలికాలంలో ఎవరో దుప్పట్లతో చాలా చిన్న ఖర్చుతో ఏదో సేవ చేసామని పేరు అనుకుంటారు, కానీ ఒక మంచి రగ్గుతో అందరికీ కూడా 50 మంది వృద్ధులకి ఈ రోజున ఏర్పాటు చేయడం ఆయన మంచి మనసు మరొకసారి నిదర్శనం. మా వారధి ట్రస్ట్ తరఫున ఎప్పుడు నేను ప్రధానంగా చెప్తాను, వారధి ట్రస్ట్కి ప్రధానంగా నేను చేసేది చిన్న కార్యక్రమం అయినా మంచి సంకల్పంతో మొదలుపెట్టాను కాబట్టి ఈ రోజున దేవుళ్ళ రూపంలో దాతలు, నేను ప్రతిసారి కూడా చెప్తాను, ఏది పిలిచినా సరే వాళ్ళంతటా వాళ్ళే ఇలా రెస్పాండ్ అయ్యి వచ్చి ఇచ్చిన ఆ దాతలకు మరొకసారి వారధి ట్రస్ట్ తరఫున, మన ఆంజనేయ స్వామి గుడి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. మరొకసారి మన వారధి ట్రస్ట్ తరఫున సోదర సమానుడైన గొట్టుముక్కల భాస్కర్ రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. హ్యాపీ బర్త్డే బ్రదర్. అందరికీ నమస్కారం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి వారి గుడి సన్నిధిలో వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజున వలవల తాతాజీ నేతృత్వంలో గొట్టుముక్కల భాస్కర్ రాజు గారు ప్రముఖ జనసేన నాయకులు, వారు స్థానికంగా ఉండేటువంటి ఒక వ్యాపారి. ఆ రకంగా ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి అన్నటువంటి ఒక తలంపు ఆయన రావడం, ఆ క్రమంలో వలవల తాతాజీ ఆధ్వర్యంలో 4వ వార్డుకు సంబంధించిన వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో ఈ చలికాలంలో ఈ చలి నియంత్రణ కోసం వారందరికీ కూడా ఈ దుప్పట్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని గొట్టుముక్కల భాస్కర్ రాజు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ గొట్టుముక్కల భాస్కర్ రాజు జనసేన నాయకులు ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన పేరు మీద ఇక్కడ అందరికీ చలికాలం కాబట్టి వెచ్చగా ఉంటాయని ఈ రగ్గులు వాళ్ళందరికీ కూడా పంచిపెట్టమని వారు చెప్పడం జరిగింది. చేత ఈ వార్డులో తాతాజీ గారు వారి యొక్క 4వ వార్డులో ఉన్నటువంటి వారధి ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది తాతాజీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెం మండలంలో పలుచోట్ల టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు వర్ధంతి నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు రూరల్ నాయకుల ఆధ్వర్యంలో ఆయా గ్రామాలలో రామారావు విగ్రహానికి పూలమాలలు వేశారు. పుట్లగట్లగూడెం గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శీలం వెంకటరాజు అధ్యక్షత వహించారు. మాజీ జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శీలం కృష్ణంరాజు, మండల సెక్రటరీ బూసా సత్యనారాయణ, గుర్రం సూర్యారావు, మద్దాల శ్రీను, జీవీఆర్
శీలం వెంకటకృష్ణంరాజు, ఆళ్ల బాలు పాల్గొన్నారు. అదేవిధంగా లక్కవరంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు గద్దె వెంకట సుబ్బారావు అధ్యక్షతన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. తొలుత వేగవరం గ్రామంతో పాటు పంగిడిగూడెంలో గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి కూటమి నేతలు నివాళులర్పించారు. కార్యక్రమాలను ఉద్దేశించి మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు మాట్లాడారు. ఎన్టీఆర్ మనందరికీ దూరమై 30 ఏళ్లవుతున్నా తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు అని అభివర్ణించారు. పార్టీ పెట్టిన 9 మాసాల్లోనే అధికారంలోకి వచ్చినట్టు పేర్కొన్నారు. మండలం పుట్టగొడుగూడెం గ్రామంలో అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఆ రోజున తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించి 9 నెలల్లో అధికారం కైవసం చేసుకుని మన తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, కూడు గుడ్డ నీడ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆస్తిలో మహిళలకు సగం హక్కుభాగం కల్పించడమే కాకుండా 50 రూపాయలకు కరెంటు ఆస్పారి రైతులకు అందించి కిలో 2 రూపాయల బియ్యం పేదవాడు ఆకలి కడుపుతో ఉండకూడదనే ఉద్దేశంతో కేజీ కిలో 2 రూపాయల బియ్యాన్ని మన ప్రజలకు అందించడం జరిగింది. అలాగే పెన్షన్ ప్రవేశపెట్టింది ముందు 75 రూపాయలు పెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తెలుగుదేశం అన్న నందమూరి తారక రామారావు గారు. ఇలాంటి సంక్షేమం ప్రవేశపెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే అన్న ఎన్టీ రామారావు గారు, అన్న ఎన్టీ రామారావు అంటే తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీలో మనందరం సేవ చేసి ముందుకు కొనసాగుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నందుకు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పుట్టగొడుగూడెం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పశ్చిమ ఏజెన్సీ ముఖద్వారంగా ఉన్న జంగారెడ్డిగూడెం ఏపీఎస్ఆర్టీసీ డిపో ప్రయాణికులతో రద్దీగా దర్శనమిచ్చింది. పండుగ ముగించుకుని తిరుగు ప్రయాణమైన ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్ కిక్కిరిసింది. బస్సులన్నీ జనాలతో రద్దీగా కనిపించాయి. అధికంగా మహిళలే ప్రయాణాలు చేయడానికి ముందుకు వచ్చారు. బస్సులో సీట్ సంపాదించుకోవడానికి నానా తంటలు పడ్డారు. గంటల తరబడి బస్సు సర్వీసుల కోసం వేచి చూశారు. కుటుంబ సమేతంగా ఆర్టీసీ బస్టాండ్ కు ప్రయాణికులు చేరుకున్నారు. ప్రయాణికులకు సౌకర్యాలు అందించడానికి ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దొంగతనాలకు అవకాశం లేకుండా పోలీసులు సైతం మఫ్టీలో బస్టాండ్ లో పహారా కాశారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆధ్వర్యంలో సోమవారం పీజీఎస్ఆర్ నిర్వహించారు. ప్రజా పరిష్కార వేదికకు వచ్చిన పలు అర్జీలను ఆమె స్వయంగా పరిశీలించారు. సంబంధిత బాధితులతో మాట్లాడారు. వచ్చిన ప్రతి అర్జీని ఆమె స్వీకరించారు. సంబంధిత శాఖాధికారులతో చరవాణిలో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన పలు సమస్యలు జిల్లా స్థాయి వరకు వస్తున్నాయని తెలిపారు. అధికార యంత్రాంగం సమన్వయంగా పనిచేసి ప్రతి అర్జీ పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. పోలవరంలో కడేలమ్మ తల్లి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ టీడీపీ పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాసులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ కు గ్రామస్తులు స్వాగతం పలికారు. వారి వెంట మండల పార్టీ అధ్యక్షులు మంగిన వెంకటరమణ, నీటి సంఘం అధ్యక్షులు పాదం ప్రసాద్, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆకుల రాజా, సీనియర్ నాయకులు కుంచే దొరబాబు, వల్లభనేని మంగతాయార్, నల్ల రాంబాబు, పట్నాల శివనారాయణ, మండల ఎస్సీసీల అధ్యక్షులు ఎడ్ల వినోద్, జల్లేపల్లి నరసింహారావు, ఐటీడీపీ కోడి శ్రీను పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలు సామాన్య ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయని చాట్రాయి ఎస్ఐ డి రామకృష్ణ పేర్కొన్నారు. మండలంలో కోటపాడులో శివాలయం భక్త బృందం మరియు సహాయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏలూరు ఆశ్రమ ఆసుపత్రి వారి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ కమిటీ, స్వచ్ఛంద సంస్థలు సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ నవ్య ఆధ్వర్యంలో 82 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 19 మందికి ఆపరేషన్లు అవసరమైనట్లు గుర్తించినట్లు తెలిపారు. ఆపరేషన్ అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా గురువారం ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు ఆశ్రమం ఆసుపత్రి పిఆర్ఓ సురేష్ తెలియజేశారు. ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు, కుమ్మరికుంట భాస్కర్ రావు, మోదుగుమూడి ధర్మారావు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి ఘన నివాళి అర్పించిన నాయకులు, కార్యకర్తలు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన విదేశీ నిపుణులు, అధికారులతో పలు విభాగాలను పరిశీలించిన బృందం. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి నందు ఆత్మహత్య చేసుకున్న డయాలసిస్ మేల్ అసిస్టెంట్ సుధాకర్. సంఘ సేవకులు గొట్టుముక్కల భాస్కర్ రాజు పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు చలి నియంత్రణ రగ్గులు పంపిణీ చేసిన వారధి ట్రస్ట్. చాట్రాయి మండలం కోటపాడులో విజయవంతమైన కంటి వైద్య శిబిరం. వార్తలు సమాప్తం. నమస్కారం.